అలానే ఎందుకు లిస్ట్ కూడా చెప్తారు, ఎందుకు రాలేదని అడిగారు. దాని మీద కొద్దిగా కూడా జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది మేడం. యాక్చువల్ గా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు కాకపోయినా ఇవాళ ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు మనకి. బట్ ఇప్పుడు ఈ రోజు అప్లై చేసుకోవచ్చు. ఇంతకు మనకు వచ్చిన కూడా గవర్నమెంట్ నుంచి లిస్ట్ రావడం జరిగింది. ఇందాకే మీకు గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది ఈ 4 స్కీమ్లు అంటే మనకి రైతు భరోసా ఉంది, ఆత్మీయ భరోసా ఉంది, అలానే ఇంద్రమ్మ ఇల్లు పథకం ఉంది, రేషన్ కార్డుల పథకం ఉంది. ఈ 4 స్కీమ్స్ లో గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది, గైడ్ లైన్స్ ఏమున్నాయి అనేది కూడా అందరికి చదివి వినిపించారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి భూమి ఉంది అనేది ఆబ్జెక్షన్స్ కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఈ 38 మందిలో ఎవరికైతే మీకు భూమి ఉంది అనిపిస్తుందో వాళ్ళ పేర్లు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర రాపియండి. డెఫినెట్ గా మనము చెక్ చేసి అట్లాంటివి ఏమైనా ఉంటే అవి మనము లిస్ట్ నుంచి తీయడానికి రాసుకొని పెట్టుకుంటాం. సో అలానే ఇప్పుడు ఆత్మీయ భరోసాలో మా పేరు రాలేదు, మేము జాబ్ కార్డు ఉంది, మాకు 20 రోజుల కంటే ఎక్కువ 23-24లో మేము పని చేశాము, మాకు భూమి లేదు, అయినా మా పేరు రాలేదు అని ఎవరికైనా అనిపిస్తే అక్కడ కౌంటర్ ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ మీరు అప్లికేషన్ ఒకసారి పెట్టాల్సిందిగా కోరుతున్నాము. అది కూడా డెఫినెట్ గా వెరిఫై చేసి మళ్ళీ వచ్చే 10 రోజుల్లో అవి కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. మూడోది, ఇప్పుడు రేషన్ కార్డ్స్ కి వస్తే మనకి ఇంతకుముందు 329 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య వెరిఫికేషన్ చేసుకోవడం 62 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా మనకి ఇంతకుముందు ప్రజాపాలన జరిగినప్పుడు అప్పుడు తెల్ల కాగితం మీద చాలా మంది అప్లికేషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మేము అప్పుడు తీసి పెట్టుకున్న అప్లికేషన్స్ 46 అప్లికేషన్స్ ఇప్పుడు పక్కన పెట్టుకొని అవి కూడా వెరిఫికేషన్ మనం చేస్తున్నాము.